అన్నా లక్ష్మణ 2 సంవత్సరాలుగా ఇందులో గ్రామంలో సర్పంచ్ లేక అభివృద్ధి చాలా కుంటుపడింది. ఇప్పుడు గెలిచిన తర్వాత అధికారుల నాయకుల ప్రోత్సాహంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. నా గ్రామ సర్పంచ్గా లోకాని గంగారాం మా భార్యని నామినేషన్ వేయడం జరిగింది. ఇందులో గ్రామ సర్పంచ్ గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం చేస్తూ అభివృద్ధి కల్పిస్తానని కోరుకుంటున్నాను. ఇందులో గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు లోకాని గంగామణి గంగారాం గారికి నామినేషన్ వేయించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి గ్రామంలో సర్పంచ్ లేనందున గ్రామాభివృద్ధి చాలా కుంటుపడడం జరిగింది. నిస్వార్థపరుడు, కమర్షియల్ లేని కాంట్రాక్ట్ పరుడు, చాలా మంచి వ్యక్తి గ్రామంలో అందరికీ తెలుసు. దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా ఎవరు మంచి వ్యక్తి, ఎవరు కమర్షియల్ వ్యక్తి, ఎవరు దోపిడీకి గురి చేస్తారో అది గమనించుకొని మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చి, అనుభవం ఉన్న వ్యక్తి రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు కూడా చేసిండు. 15 సంవత్సరాల నుంచి రిపోర్టర్ అనుభవం ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి లోకాని గంగారాం గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతూ, అలాగే గ్రామంలో యువకులందరికీ కూడా దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆయనని గెలిపించాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ఇందల్వాయి గ్రామ సర్పంచ్గా లోకాని గంగామణి గంగారాం గారు నామినేషన్ వేయడం జరిగింది. మరి వారికి మేము గ్రామ పౌరులుగా మేము సంపూర్ణ మద్దతు చేస్తూ, మరి మేము గతంలో చేసిన అనుభవాన్ని కూడా తనకు చెప్తాం. గ్రామాన్ని అన్ని రంగాల్లో విజయపథంలో నడపాలని, వారికి మంచి అందరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తన జర్నలిస్ట్గా పనిచేసిండు, వివిధ రంగాలలో పనిచేసిండు కాబట్టి అనుభవం ఉన్నది. మరి అనుభవం ఉన్న వ్యక్తిని మీరు చూడండి, ఓటేయండి దయచేసి. ఎందుకంటే ఎలక్షన్ అన్నప్పుడు అందరూ నిలుచుంటారు, కానీ ఎవరైతే మన గ్రామానికి మంచి పని చేస్తారో వారిని ఎన్నుకోవాల్సిందిగా నేను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి 14వ తారీఖు జరిగే ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన గ్రామం మరింత అభివృద్ధి పడదని. అదే మన లోకల్ గంగమ్మక్క గారికి, లోకల్ బావ గారికి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. మన ఇందులో ప్రజలందరికీ నమస్కారం. ఎందుకంటే పేరున యూత్లో కానీ యూత్ పిల్లలు కానీ ప్రతి బీడీస్ పెద్ద ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మన ఊళ్ళో మంచి ఒక మేధ ముందుకు వచ్చింది, ఊరు డెవలప్ చేస్తాం ముందుకు వచ్చింది కాబట్టి మనందరం పెద్ద మనతో ఆయన దీవించి మనందరం సపోర్ట్ ఇస్తే ఆయన బయటపడతాడు. ఇలా డబ్బు 5,000 ఇచ్చిన 1000 రూపాయలు అది ఉండలేదు, మనకు పనిచేయలేదు. కానీ మనకు మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మన ఊరు అభివృద్ధి చేస్తుంది. ఎందుకంటే మనకు పక్క విలేజ్లు ఇంకా వేరే విలేజ్లని స్టేషన్ కావచ్చు, అవన్నీ కొన్ని విలేజ్లతో మన సమస్యలు అవన్నీ మనం సాల్వ్ చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి మనకు అవసరం ఉంది. ఎందుకంటే తనకు కొంచెం పోస్ట్ అయినా కానీ ఇంకా ఆఫీసులో అయినా వెళ్తే కూడా అన్ని అనుభవం ఉంది. తర్వాత దయచేసి మన అందరూ పెద్ద మేరతో గెలిపించుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే అక్క ఉన్నది కానీ అక్క బాగున్నాడు, బాగా మనం అందరం ఉండి సపోర్ట్ ఆయన కూడా ధైర్యం ఇంకా 10 దానికి ముందు ఉంటుంది. ఇప్పుడు ఈ కొంచెం రోజుల్లో కూడా నేను దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నా బాగానే ప్రతి విషయంలో ఎక్కడ కూడా బాగా ముందుకు వస్తుంది. ఎందుకంటే నా విలేజ్ నా విలేజ్ నా కన్న తల్లి అని కూడా భావించుకుంటున్నా. అసలు మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే మన ఊరు సమస్య చాలా ఉన్నాయి, చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా ఊరు గురించి మాట్లాడుతారు. దయచేసి బాగా మనం పెద్ద మీద అందరూ గెలిపించుకొని మనం అందరూ ఆశీర్వదిస్తే బాగా బయటపడతారు. దయచేసి డబ్బులకు ఎవరు డబ్బులు ఇస్తారు, డబ్బులు ముఖ్యం కాదు, కానీ మాట పోతే మంచిగా ఉంటుంది. ప్రతిదానికి ముందుకు వస్తాడు బాగా. కానీ దయచేసి పెద్ద మీద మనం గెలిపించాలని అందరికీ ఆశిస్తున్నాను. ఆ రామరావు దాని పెద్ద మీద మంచి మెజార్టీ రావాలని అందరికీ ఆశిస్తున్నాను. అందరికీ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా దండలవై గ్రామంలో ఈరోజు లోకని గంగమ్మని బావ అత్తగారులు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో భాగంగా నామినేషన్ దాఖలు చేసి మన బావగారిని గెలిపిస్తే, భారీ మెజారిటీతో గెలిపిస్తే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. బావగారికి పూర్తి అనుభవం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 15 ఇయర్స్ రిపోర్టర్గా చేసింది కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. లోకని గంగారాం గారు ఈరోజు నామినేషన్ ఇందల్వాయి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. గతంలో తను అనుభవజ్ఞుడు, అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి, అట్లాగే మంచి ఎడ్యుకేషన్ కలిగిన వ్యక్తి, సాధక బాధల పట్ల అన్నిట్లా అందరితోటి కలిసిమెలిసి ఉన్న వ్యక్తి. తన మంచితనమే తను కాపాడుతుంది. ఓటర్లు అందరూ మందు ఇది పైసలకు డబ్బులకు ప్రలోభాలు కాకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోగలరని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు 2 సంవత్సరాల దాకా సర్పంచ్ లేక వెనుకబడినది. అట్లాగే ఇతనికి ఎందుకంటే గంగామణి గారికి ఎందుకంటే అన్ని అధికారులతోటి సంబంధాలు ఉన్నాయి, మన అభివృద్ధికి చాలా దోహదపడుతుందని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీరు మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగమ్మని తక్కువ తెలంగాణ బాబుకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు సర్పంచ్ పోటీలో అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచో నిలబడతామంటారు. అటువంటి వ్యక్తి నిలబడి
మా అందరికీ గెలిచి అందరికీ ఊరిని మంచి అభివృద్ధిలో నడిపిస్తాడని కోరుకుంటున్నాం. అందరూ సంతోషాన్ని వెల్లడిస్తున్నారు. ఇందుకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. లోకని గంగామణి వెలిగంగారం గారు నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలంతా భారీ మెజారిటీతో గెలిపించారని కోరుచున్నాను.